ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు బానిసలు అవుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి స్నేహాలు చివరకు ప్రేమగా మారుతున్నాయి. భర్త మంచివాడై అత్తింటివారు సరిగ్గా చూసుకుంటే పర్వాలేదు. లేదంటే ఆ అమ్మాయి జీవితం నరకమే. అలాగే ఓ ఇద్దరు ఫేస్బుక్ ద్వారా పరిచయమై ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యను అమ్మ దగ్గర వదిలి కువైట్‌కు వెళ్లాడు. వెళ్లిన కొన్ని రోజులకే భార్య గురించి ఓ వార్త విని షాకయ్యాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులోని వాల్మీకిపురం గ్రామానికి చెందిన వసీం, అర్షియాలకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. రోజూ చాట్ చేయటం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వసీం ఎప్పట్నుంచో కువైట్లో జాబ్ కోసం చూస్తున్నాడు. అయితే అర్షియాతో పెళ్లైన తర్వాత కువైట్లో వసీంకి ఆఫర్ వచ్చింది. దీంతో అర్షియాను పెళ్లి చేసుకున్న నెలన్నరకే వసీం కువైట్కు వెళ్లాడు. భార్యను వాల్మీకిపురంలోనే తన తల్లి వద్ద వదిలి కువైట్కు వెళ్లాడు వసీం. ఇలా చాలా సంతోషంగా అత్తగారింట్లో ఉండేది అర్షియా. కొంతకాలానికి అర్షియాను వేధించటం మొదలుపెట్టింది అత్తగారు. దీంతో నా పరిస్థితి ఇలా ఉంది అని భర్త వసీంకు ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఇవి చిన్న గొడవలే అన్నట్టుగా వసీం పట్టించుకోలేదు. భర్త పట్టించుకోకపోవటంతో అర్షియా మరింత మనస్తాపం చెందింది. ఈ క్రమంలో అత్తారింట్లో తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పేందుకు అర్షియా పీలేరులోని పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత అత్తగారి ఇంటికి వాల్మీకిపురం వచ్చేసింది. ఇలా వచ్చిన అర్షియా ఏమనుకుందో తెలీదు. వాల్మీకిపురం వచ్చిన గంటలోపే సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే బంధువులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అర్షియా ఉరివేసుకుని మరణించిందని, వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం ఉందని చెప్పటంతో అర్షియా తల్లిదండ్రులు పరుగుపరుగునా వచ్చారు. నిర్జీవంగా పడి ఉన్న కూతురుని చూసి అర్షియా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అత్తారింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అర్షియా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్షియా మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసును నమోదు చేశారు. అత్తింటివారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.